తిండి లేక రూపాయలు 5 మ్యాగీ తింటూ ఏడాది పాటు గడిపిన అతడే ఇప్పుడు ఫేమస్ ఆల్రౌండర్. ఎవరో తెలుసా? ఇప్పుడు చాలా ఫేమస్ క్రికెటర్. కానీ అతను పుడుతూనే గోల్డెన్ స్పూన్ను నోట్లో పెట్టుకుని పుట్టలేదు. తినడానికి తిండి లేదు, సరైన వసతి లేదు. కానీ క్రికెట్ అంటే ప్రాణం. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. చివరకు తాను అనుకున్నదే సాధించాడు. వర్షం కోసం ఓ ఊరి ప్రజలంతా యజ్ఞం చేయి తలపెట్టారంట. అందరూ ఆ యజ్ఞ వాటిక దగ్గరికి వెళ్తున్నారు. ఒకతను మాత్రం గొడుగు వేసుకొని మరీ అక్కడికి వెళ్తున్నాడు. అది చేసే పని మీద నమ్మకం. అంటే సేమ్ టు సేమ్ 9వ తరగతి ఫెయిల్ అయిన ఓ కుర్రాడు ఇంగ్లీష్ను మాత్రం వదల్లేదు. అందులో పర్ఫెక్ట్ అయ్యాడు. ఎందుకు నీకు ఇంత కష్టం అంటే, రేపొద్దున నేను గొప్పవాణ్ణి అయితే ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా, అందుకు ఇంగ్లీష్ను వదిలేదే లేదన్నాడు. ఆ కుర్రాడు ఇది ఆత్మవిశ్వాసం అంటే ఎస్. ఆ కుర్రాడు మాటల వరకే పరిమితం కాలేదు, నిజ జీవితంలో ఆవిష్కరించాడు. ఈరోజు భారత్ క్రికెట్ చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. అతనే హార్దిక్ పాండ్యా. బంగ్లాతో ఫైనల్ ఓవర్ వేసి భారత్ను గెలిపించాడు. యువ కిషోరం. 2016 టీ20 ప్రపంచ కప్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఇక అందరూ భారత్ గెలుపు మీద ఆశలు వదిలేసుకున్న వేళ భారత్ ప్రజల ఆశలను తన భుజాన మోస్తూ బౌలింగ్ చేస్తున్న వ్యక్తి లాస్ట్ ఓవర్లో 3 బాల్స్కు ఇక 2 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుపు. ఇక అభిమానులు గెలుపుపై ఆశలు వదిలేసుకున్న సమయంలో ఓవర్లో 4వ బాల్ వికెట్, 5వ బాల్ వికెట్, ఇక లాస్ట్ బాల్కి 2 పరుగులు. కెప్టెన్ సూచనని తూచా తప్పకుండా బాల్ వేసి భారత్ను గెలుపు ముంగిట సగర్వంగా నిలబెట్టిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు చాలా ఫేమస్ క్రికెటర్. కానీ అతను పుడుతూనే గోల్డెన్ స్పూన్ను నోట్లో పెట్టుకొని పుట్టలేదు. తినడానికి తిండి లేదు, సరైన వసతి లేదు. కానీ క్రికెట్ అంటే ప్రాణం. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. చివరకు తాను అనుకున్నది సాధించాడు. ఈ తరానికి ఆదర్శ యువకుడిగా నిలబడ్డాడు. తినడానికి తిండి లేక ఒక యువకుడు 9వ తరగతి ఫెయిల్ అయ్యాడు. కానీ ఇంగ్లీష్ పై పట్టు సాధించాడు. ఎందుకు ఇంగ్లీష్ను ఇంతగా పట్టుదలగా నేర్చుకుంటున్నావంటే, రేపు నేను గొప్పవాణ్ణి అయ్యాక ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని చెప్పాడు. చెప్పడమే కాదు, తాను తనకిష్టమైన క్రికెట్ ఆటలో గొప్పవాడు కావడం కోసం ఎన్నింటినో వదులుకున్నాడు. చివరకు సాధించాడు. 1 సంవత్సరం రూ. 5 మ్యాగీతోనే కడుపు నింపుకున్నాడు. కుటుంబాన్ని పోషించడం కోసం క్రికెట్ ఆడిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఇండియా కోసం క్రికెట్ టీంలో చోటు సంపాదించే వరకు చేసిన జర్నీ ప్రతి యువకుడికి ఆదర్శం. హార్దిక్ ఆటను చూసిన సచిన్ నీవు ఇండియా కోసం ఏడాది లోపులో ఆడతావు అని అన్నాడు. కానీ ఏడాది కాకుండానే ఇండియా క్రికెట్ సభ్యుడిగా చోటు సంపాదించుకున్నాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్పై 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అందుకున్నాడు. ఈ సందర్భంలో హార్దిక్ మాట్లాడుతూ, నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తం ముంబై ఇండియన్స్ నన్ను కొనుగోలు చేసి ఇచ్చినది 10 లక్షల చెక్కు. ఈ ఒక్క చెక్కుతో మా కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్పాడు. ప్రస్తుతం కీలక ఆల్రౌండర్గా ఎదిగిన హార్దిక్ పాండ్యా మెరుపు లాంటి ఫీల్డింగ్, పొదుపు బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయడంలో కూడా దిట్ట. దీంతో భారత్కు ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఫేవరెట్ ప్లేయర్. బంగ్లాదేశ్తో హార్దిక్ వేసిన లాస్ట్ ఓవర్ ప్రపంచానికి అతన్ని పరిచయం చేసింది. సెర్బియా నటి, మోడల్ అయిన నటాషాతో పాండ్యా డేటింగ్ అనంతరం గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు గత ఏడాది మేలో ముద్దుల కొడుకు పుట్టాడు. అగస్త్య పేరు పెట్టారు. ఇక 2021 జనవరి 16న హార్దిక్ తండ్రి హిమాన్ష్ పాండ్యా గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్కు ఎంపిక అయిన అదే బరిలోకి దిగే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు ఈ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. 2015 నుండి 2021 వరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ముంబై ఇండియన్స్కు కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అతను 31 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ను గెలిపించాడు. దీంతో అతను 2015 సీజన్లో తన 2వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. 31 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ను గెలిపించాడు. దీనితో అతను 2015 సీజన్లో తన 2వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు పాండ్యాను ముంబై ఇండియన్స్ విడుదల చేసింది. ఆ తర్వాత అతని అహ్మదాబాద్ ఆధారిత క్రొత్త ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ ఎంపిక చేసుకుని జట్టు కెప్టెన్గా నియమించింది. ఐపీఎల్ 2022లో మెగా వేలానికి ముందు పాండ్యాను ముంబై ఇండియన్స్ విడుదల చేసింది. ఆ తర్వాత అతన్ని అహ్మదాబాద్ ఆధారిత క్రొత్త ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ ఎంపిక చేసుకుని జట్టు కెప్టెన్గా నియమించింది. అతను 2022లో గుజరాత్కు వారి తొలి ఐపీఎల్ టైటిల్ను అందించాడు. తద్వారా 2008లో షేన్ వార్న్ తర్వాత ఒక జట్టును దాని మొదటి సంవత్సరంలోనే టైటిల్కు నడిపించిన మొదటి కెప్టెన్ అయ్యాడు. ఐపీఎల్ 2023లో పాండ్యా మళ్లీ గుజరాత్ టైటాన్స్ను వరుసగా రెండవ ఫైనల్కు నడిపించాడు. కానీ డీఎల్ఎస్ పద్ధతి ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.